వదినా, ఏంటి సిద్ధు? అన్నయ్య నన్ను చీటికి మాటికి తిడుతున్నాడు వదినా. ఇలా అయితే నేను అసలు ఊరుకోను. నేనంటే విలువ లేకుండా పోతుంది. అయినా ఎవరు పడతారు వదినా ప్రతిదానికి నేను తిడుతుంటే? ఏంట్రా సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య నిన్నేదో అంటున్నాడని వచ్చి వదినతో చెప్తున్నావేంటి? నీకేం తెలీదమ్మా, ఈ మధ్య ప్రతిదానికి అన్నకి నేనంటే పడ్డం లేదు. ఈసారి అన్నయ్య నన్ను ఏమనంటే అసలు ఊరుకునేది లేదు. అయ్యో అదేంట్రా అలా అంటున్నావు? ఏంట్రా సిద్ధు, ఇప్పుడు మీ అన్నయ్య ఏమనేహాడని అంత బాధపడిపోతున్నావు? నాన్నగారు, అన్నయ్య చీటికి మాటికి తిడుతున్నాడండి. తిడతాడ్రా, అన్నయ్య అన్నకి తిడతాడా? నువ్వేదో చేసుంటావు, లేక ఉత్తిన తిడతాడా? ఇప్పుడు అన్నయ్యనే నిన్ను తిట్టినా అలాగా నిన్ను తిట్టుంటాడు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే హక్కు ఉందిరా. చిన్నప్పుడు మీరిద్దరూ కలబడి కొట్టేసుకునేవారు, ఇప్పుడు ఓ మాట అంటేనే తప్పు వచ్చేసిందా నీకు? ఒకసారి చిన్నప్పుడు రోజులు గుర్తు తెచ్చుకోరా. ఎప్పుడైనా అన్నయ్య నువ్వు దెబ్బలాడుకున్నప్పుడు అన్నయ్యని నేను కొడతా ఉంటే అన్నయ్యని కొట్టొద్దండి, అన్నయ్యని కొట్టొద్దు అనేవాడివి. ఇప్పుడు వచ్చి ఆడి మీదే కంప్లైంట్లు చెప్తున్నావా? అంటే నాన్నగారు, అన్నయ్య ఏదైనా తిట్టినా నీ మంచి కోసమే తిడతాడురా. కుటుంబంలో తండ్రి తర్వాత అన్నయ్య పెద్దవాడురా. వాడొక మాట అన్నా నువ్వు బాధపడకూడదు. సరే నాన్నగారు, ఒకవేళ ఈసారి అన్నయ్య నన్ను తిట్టినా నేనేం ఫీల్ అవును. ఒకప్పుడు అన్నయ్యని ఎలా అనుకున్నానో ఇప్పుడు అలానే అనుకుంటాను. సారీ వదినా, ఈ విషయాలు ఏమీ అన్నయ్యతో చెప్పొద్దు. సరే సిద్ధు.